సో ఈ 2026లో ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ వచ్చేసరికి రిలీజ్ కానుంది. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అయితే జనవరిలో అన్నారు, కానీ డిలే అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఫిబ్రవరిలో రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉందన్నమాట. అయితే ఇందుట్లో దేనికి సంబంధించిన జాబ్స్ ఉండటానికి ఛాన్స్ ఉంటదని చెప్పేసి చాలామంది కూడా అడుగుతా ఉన్నారు. సో దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడుంటే కాపీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టాపిక్లో వెళితే ముందుగా వచ్చేసరికి ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్లో గ్రూప్స్ సంబంధించిన నోటిఫికేషన్ పడతాయి. అందుట్లో ముఖ్యంగా గ్రూప్ 2 పడుతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఈ హైకోర్టు జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఉంటాయి. అలాగే ఆ తర్వాత వచ్చేసరికి పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ ఉంటాయి కదా, జూనియర్ లెక్చరర్స్ అవి ఉంటాయి. డిగ్రీ కాలేజీలో లెక్చరర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాటిల్లో రిలీజ్ చేసేదానికి ఉందన్నమాట. సో ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎక్కువ ఉద్యోగాలు ఇక్కడ కనిపించబోతున్నాయి. అది ఏ రంగమైనా కానివ్వండి, ఇప్పటివరకు మాట్లాడుకున్న ఫర్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా అన్నిట్లో కూడా ఒక్కొక్క దాంట్లో తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, కానీ మొత్తం మీద వచ్చేసరికి గట్టిగానే జాబ్స్ అయితే ఉంటాయి. మీకు డిఎస్సిలో పోయిన సంవత్సరం 2025లో 16,700 800 పోస్టులు వచ్చినాయి కదా, అంతకు మించి ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది మొత్తం మీద కూడా. ఓకేనా? ఓవరాల్గా అయితే జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. సో ఇవి కాకుండా ఇంకా ఈ జాబ్ క్యాలెండర్లో వచ్చేసరికి ఈ ఏపీపీఎస్సి కాకుండా ఇంకా ఈ జెన్కోలు, ట్రాన్స్కోలు, ఇలా అన్ని రంగాల్లో ఇప్పుడు డిఎస్సి కూడా దాంట్లోకి రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. సో మొత్తం మీద కూడా ఇన్ని పోస్టులు ఈ సంవత్సరం అయితే రాసే పని మీదే ఉంటారు అందరూ కూడా, డిసెంబర్ వరకు కూడా.